యాక్యురల్ డిఫరెల్ ఉందా కాన్సెప్ట్? యాక్యురల్ డిఫరెల్ 54 చూడండి. సో ఇది కంప్లీట్ చేద్దాము. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ చూడండి. యాక్యురల్ డిఫరెల్ కలర్ చేంజ్ చేయండి. అది యాక్యురల్ డిఫరెల్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. నేను చాట్ బాక్స్లో ఒకటి మీకు ఎక్సెల్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందా? ఓపెన్ అవుతుంది. ఓకే. ఏంటి ఇంత టైం తీసుకుంటుంది అది? ఓకే. సో మనం ఈరోజు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తున్నామండి. సారీ, యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. సో యాక్యురల్ డిఫరెల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్చువల్గా మనం ఇంతకుముందు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆల్ పేయబుల్స్ అండ్ రిసీవబుల్స్ కమ్స్ అండర్ ది ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అని డిస్కస్ చేసాం. అలాగే ఇవి ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? మంత్ ఎండ్ యాక్టివిటీస్, లేదంటే మంత్ ఎండ్ డిఫరెల్, మంత్ ఎండ్ ప్రొవిజన్స్. అలాగే యాక్యురల్ డిఫరెల్ కూడా మంత్ ఎండ్ ప్రొవిజన్స్, మంత్ ఎండ్కి సంబంధించింది అనమాట. మంత్ ఎండ్లో కొన్ని అడ్జస్టబుల్ ఎంట్రీస్ అనేవి మనం పోస్ట్ చేస్తాం, వాటికి సంబంధించింది ఇది యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. ఓపెన్ అవ్వట్లేదా? నేను వెయిట్ మ్యాటర్ కాపీ చేస్తాను చూడండి, కాపీ చేసి పేస్ట్ చేస్తాను చాట్ బాక్స్లో, అదన్నా ఓపెన్ చేయండి. ఓపెన్ అయిందిగా, ఫైన్.
చూడండి, యాక్యురల్ డిఫరల్ మంత్ ఎండ్ యాక్టివిటీస్ అన్నమాట. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ లో ఇది ఒకటి. యాక్యురల్ డిఫరల్ అనేది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. అట్లాగే మనం యాక్చువల్గా మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి లాస్ట్ లో చూడండి. మంత్ ఎండ్ ప్రొవిజన్స్ 2 టైప్స్ ఉంటాయి. పైన యాక్యురల్ డిఫరల్ అంటే మీనింగ్, యాక్యురల్ అంటే ఏంటో మీనింగ్ ఉంది, చదవండి. ఓకే, సో మంత్ ఎండ్ ప్రొవిజన్స్ ఏమేమి ఉంటాయి? యాక్చువల్గా మంత్ ఎండ్ సంబంధించినవి 2 టైప్స్ ఉంటాయి. మంత్ ఎండ్ సంబంధించినవి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ యాక్యురల్ అండ్ డిఫరల్ కాన్సెప్ట్ ఒకటి, అలాగే ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఒకటి. సో ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సెకండ్ మనం చూపించండి, క్లోజ్ చేసేయండి, ఏం కాదు. చూడండి, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, సెకండ్ వన్. సో ఫస్ట్ వన్ ఏంటి? యాక్యురల్ డిఫరల్ కాన్సెప్ట్ కూడా మంత్ ఎండ్ కి సంబంధించింది, మంత్ ఎండ్ ప్రొవిజన్స్ సంబంధించింది అనమాట. సో ఏంటి అసలు యాక్యురల్ డిఫరల్ అంటే మీనింగ్ ఏంటి? అడ్జస్టబుల్ ఎంట్రీస్ అనమాట, అడ్జస్టబుల్ ఎంట్రీస్. సో ప్రొవిజన్స్ అంటే ఎక్స్పెండిచర్స్ అండ్ రెవెన్యూస్, వీటిని ఏమంటాం మనం? ప్రొవిజన్స్ అని చెప్తాం. సో యాక్యురల్ డిఫరల్ అనే కాన్సెప్ట్ ఈ ప్రొవిజన్స్ కి సంబంధించింది. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఏ విధంగా అయితే మనకి ఇంతకుముందు మనం డిస్కస్ చేసామో అదే విధంగా యాక్యురల్ డిఫరల్ అనే కాన్సెప్ట్ కూడా ఒకటి అనమాట. సో మీనింగ్ ఆఫ్ యాక్యురల్, యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? ప్రొవిజన్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్. మనం ఏమైతే పే చేయాలో యాక్యురల్ చూపించండి, ఎక్కడ ఉంది? క్రింద ఉంది చూడండి. మీనింగ్ ఆఫ్ యాక్యురల్, యాక్యురల్ ప్రొవిజన్స్, మంత్ ఎండింగ్ ప్రొవిజన్స్ అంటారు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేమెంట్స్, వీటిని మనం ఓపెన్ ఐటమ్ యాక్యురల్ కింద కన్సిడర్ చేస్తాం. మీనింగ్ ఆఫ్ యాక్యురల్ అంటే ఏంటి? రెంట్ పేయబుల్, ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, శాలరీ పేయబుల్, టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా యాక్యురల్ కిందకి వస్తాయి అన్నమాట. తర్వాత డిఫరల్, డిఫరల్ మీనింగ్ ఏంటి? డిఫరల్ కలర్ యాక్చువల్లీ డిఫరల్ మీన్స్ యాక్చువల్గా ఏంటంటే మంత్ ఎండ్ ప్రొవిజన్స్ లో వీటిలో మనకి యాక్యురల్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ మంత్ యాక్చువల్గా రెంట్ పే చేయాలి, కొన్ని శాలరీ పే చేయాలి. ఏం చేస్తాము? ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. అంటే ఫస్ట్ ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో దాని పర్పస్ ఏం చేస్తాం మనం? ఒక ఎంట్రీ అనేది ఈ మంత్ లో పోస్ట్ చేసి ఆ ఎంట్రీని నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేస్తాం. మళ్ళీ యాక్చువల్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. అంటే శాలరీ అనేది ఈ మంత్ కి సంబంధించింది. రెంట్ కూడా అంతే కదా. ఎగ్జాంపుల్, రెంట్ కూడా ఒక్కోసారి అలాగే చేయొచ్చు, ఈ మంత్ నెక్స్ట్ మంత్ లో పే చేయొచ్చు అడ్వాన్స్ లేకపోతే. అది డిఫరల్, యాక్చువల్గా డిఫరల్ వస్తాయి. చూడండి, పైన రెంట్ తీసేయండి, రెంట్ అవసరం లేదు. శాలరీ ఒకటే తీసుకుందాం. శాలరీ అనేది ఏంటి? ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో ఈ మంత్ లో ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాము, ఫైనల్ గా ఈ మంత్ లో పే చేయలేదు కాబట్టి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ లో వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎలా చేయాలి? ఎలక్ట్రిసిటీ బిల్, ఈ మంత్ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో ఈ మంత్ కి సంబంధించింది కాబట్టి ఒక ఎంట్రీ పోస్ట్ చేసి ఫైనల్ గా క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ లో ఆ ఎంట్రీని మళ్ళీ పోస్ట్ చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. టెలిఫోన్ బిల్, టెలిఫోన్ బిల్ కూడా అంతే. ఈ మంత్ లో మనం రెంట్ పే చేయాలి, టెలిఫోన్ బిల్ పే చేయాలి. ఈ మంత్ది ఎప్పుడు పే చేస్తాము? నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. అంటే సర్వీస్ అనేది యూజ్ చేసుకుంటాం, నెక్స్ట్ మంత్ లో పేమెంట్ తర్వాత పే చేస్తాం. దీన్ని యాక్యురల్ అంటారు. డిఫరల్ అంటే అడ్వాన్స్ రిసీవ్డ్. ఎగ్జాంపుల్, రెంట్ అనేది ముందే ఇచ్చేస్తాం, అడ్వాన్స్ ఇచ్చేస్తాం ఒక 2 months కి, ఇప్పుడు 1 month కి ఇచ్చాం, అడ్వాన్స్ ఇచ్చేస్తాం. ఇచ్చేసిన తర్వాత సర్వీస్ అనేది ఉపయోగించుకుంటాం. మీరు ఏదైనా సర్వీస్ రిలేటెడ్ కంపెనీ అనుకుందాం, క్యాష్ అడ్వాన్స్ గా తీసుకుంటారు. డిఫరల్ చూపించండి. డిఫరల్ అంటే మీనింగ్ ఎక్కడ చూపించండి? డిఫరల్ పైన మీనింగ్, డిఫరల్ మీనింగ్ కింద ఉంది. డిఫరల్ మీనింగ్ అంటే అడ్వాన్స్ గా రిసీవ్ చేసుకుంటాం, రిసీవ్ చేసుకుని తర్వాత వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. మీరు ఏదైనా క్యాష్ అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది డిఫరల్. యాక్యురల్ అంటే నెక్స్ట్ మంత్ యాక్యురల్ లో రెంట్ పేయబుల్ తీసేయండి, అవసరం లేదు. యాక్యురల్ లో పైన రెంట్ పేయబుల్ తీసేయండి. సార్ ఇది రీడ్ ఓన్లీ సార్, ఎడిట్ అవ్వట్లేదండి. అవ్వట్లేదు? ఓకే ఫైన్, నో ఇష్యూ.
చూడండి పైన ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్ ఉంది యాక్రల్లో. సో ఈ మంత్ అనేది ఈ మంత్ బిల్ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. సో దాని పర్పస్ ఏంటంటే ఈ మంత్ ఒక ఎంట్రీ పోస్ట్ చేసి క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. శాలరీ ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం. ఓకే, అంటే ఈ మంత్ శాలరీ అనేది ఎంట్రీ పోస్ట్ చేస్తాం. తర్వాత అంటే యాక్చువల్గా ఇవ్వం. తర్వాత ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేసి తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ లో పేమెంట్ అనేది చేస్తాం అన్నమాట. టెలిఫోన్ బిల్ కూడా అంతే. ఈ మంత్ బిల్ నెక్స్ట్ మంత్ పే చేస్తాం అట్లా. సో తర్వాత ఏముంది డిఫరెల్ అంటే అడ్వాన్స్ రిసీవర్స్. రెంట్ అనేది ముందుగానే ఇచ్చేస్తాం, తర్వాత సర్వీస్ ని ఉపయోగించుకుంటాం. లేదు మీరు క్యాష్ అనేది ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ముందుగానే తీసుకుంటాం డిఫరెల్లో. యాక్యురల్లో తర్వాత పే చేస్తాం. సో ఇదన్నమాట యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. కిందకి రండి. స్టెప్ ఇక్కడ చూడండి, ఒక ఎంట్రీ అనేది ఎలా పోస్ట్ చేయాలి. స్టెప్ 1 ఎగ్జాంపుల్ శాలరీ అనుకుందాం. శాలరీకి ఈ మంత్ 28న ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం ఈ మంత్. నెక్స్ట్ మంత్ ఫస్ట్ ఏం చేస్తాము, రివర్స్ చేస్తాం. ఎందువల్ల శాలరీ అనేది నెక్స్ట్ మంత్ లో ఇస్తాం మనం. 01 ఇక్కడ డేట్ అనేది ఒక పని చేయండి. ఈరోజు డేట్ ఇవ్వని చెప్తాను. ఈరోజు డేట్ ఏంటి పైన ఫస్ట్ స్టెప్ లో చూడండి 08/16/2024 ఇవ్వండి. అవ్వట్లేదు, ఎడిట్ అవ్వట్లేదు కదా మీరు. ఓ పని చేయండి, అవి కాపీ చేయండి. అది ఆ ఎంట్రీస్ అన్ని కాపీ చేసి వేరే షీట్లో యాడ్ చేసుకోండి. ఇవి కూడా కాపీ చేయండి. ఇది మీకు ఓపెన్ అవ్వట్లేదు. ఎక్సెల్లో మీరు ఏదో ప్రాబ్లం ఉంటుంది. వచ్చిందా? పేస్ట్ చేయండి. చూడండి ఇక్కడ డేట్ ఇవ్వండి. ఈ మంత్ 08/06/2024. 08/06/2024. సో ఈ మంత్ లో ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. యాక్చువల్లీ మంత్ ఎండ్ చేస్తాం, 28 కానీ 29, 30 అలా చేస్తారు. బట్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రోజు డేట్ తీసుకున్నాను. ఓకే, సో ఈ పేమెంట్ యాక్చువల్లీ ఇది ఎంట్రీ, ఒక డమ్మీ ఎంట్రీ అనేది ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేసాం. సో నెక్స్ట్ మంత్ లో ఏం చేయాలి, దీన్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ అంటే 01/07/2024. ఓకే, సో రివర్స్ చేసాం. ఫైనల్ గా నెక్స్ట్ మంత్ లో ఫస్ట్ ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం, ఫైనల్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఓకేనా, వెళ్ళండి. డేట్ ఇవ్వండి, ఇక్కడ కూడా మార్చండి. 01/07/2024. ఈ మంత్ ఎండింగ్ లో ఒక ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. నెక్స్ట్ మంత్ రివర్స్ చేసి క్యాన్సిల్ అవుతుంది. ఆటోమేటిక్ గా వన్ మోర్ ఎంట్రీ అనేది మనం ఇక్కడ ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఇది కాన్సెప్ట్. అర్థమైన ఎంట్రీస్ అర్థమైందా లేదా? ఎంట్రీస్ అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? ఓకే, చూడండి యాక్యురల్ డిఫరెల్. యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? యాక్యురల్ మీనింగ్ యాక్యురల్ అంటే ప్రొవిజన్స్ అని అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ సంబంధించినటువంటి లేదంటే అవుట్ స్టాండింగ్ పేమెంట్స్ కి సంబంధించినటువంటి ఎంట్రీస్ అనేవి ఎలా పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సేమ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది అనమాట యాక్యురల్ డిఫరెల్ కూడా. సో యాక్యురల్ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రిసిటీ బిల్ పేయబుల్, సాలరీ పేయబుల్, తర్వాత టెలిఫోన్ బిల్ పేయబుల్, ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం. ఈ మంత్ లో సర్వీస్ తీసుకుంటాం.
అటువంటిప్పుడు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుందంటే ఇక్కడ మనం చూపించండి సార్, అది ఎందుకు మార్చాను మళ్ళీ అది. ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, మనం ఇక్కడ ఎంట్రీస్ చూసాం కదా, సేమ్ అదే విధంగా ఈ విధంగా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. ఉంచండి శివప్రసాద్, తర్వాత చేద్దాం ఉంచండి అది, క్రిందకి వెళ్ళండి, ఎంట్రీస్ చూపించండి. ఇలా ఈ విధంగా ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అలాగే డిఫరెంట్ అంటే ఏంటి, అడ్వాన్స్ రిసీవ్డ్, ముందుగానే అడ్వాన్స్ తీసుకుని తర్వాత సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం. ఎగ్జాంపుల్ రెంట్ అనేది ముందుగానే పే చేస్తాం, అడ్వాన్స్ పే చేసి తర్వాత సర్వీస్ అనేది తీసుకుంటాం. లేదంటే మీరు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీ, క్యాష్ అనేది ముందుగానే తీసుకుని తర్వాత సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో యాక్యురల్ అంటే ఏంటి, డిఫరెంట్ అంటే ఏంటో చూడండి. సో ఎంట్రీస్ ఎలా ఫామ్ అవుతాయి చూడండి. ఎగ్జాంపుల్ శాలరీ అనుకుందాం. శాలరీ అనేది మనం ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ ఇస్తాం. అందువల్ల ఏం చేస్తున్నాము, ఈ మంత్ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. శాలరీ అకౌంట్ అటాచ్ టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనే ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ మంత్ ఫస్ట్ లో ఏం చేస్తాము, ఆ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తాం, ఆ ఎంట్రీని. ఫైనల్ గా తర్వాత ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సో దీన్ని ఏమంటారంటే యాక్యురల్ కాన్సెప్ట్ అంటారు. ఓకే, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూడండి, 1 by 1 చూడండి. అర్థమైంది కదా? ఓకే ఫైన్. మనం ఎంట్రీస్ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ FS00కి వెళ్ళండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ ఉందా? ఒకసారి FBN1కి వెళ్ళండి, OBA7కి వెళ్ళండి పోనీ. పాస్వర్డ్ కరెక్ట్గా ఇవ్వండి. క్యాప్స్ లాక్ తీసేయండి. చూడండి క్యాప్స్ లాక్స్ కరెక్ట్గా ఇవ్వండి. కింద కూడా పాస్వర్డ్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు మీరు క్యాపిటల్ ఏదన్నా ఉంటే కరెక్ట్గా ఇవ్వండి, క్యాపిటల్ స్మాల్ చెక్ చేయండి. మీది క్యాప్స్ లాక్ ఆన్ లో ఉందండి, అందుకే రావట్లేదు.
శివప్రసాద్ ఒకసారి చెక్ చేసుకోండి, క్యాపిటల్ స్మాల్ చెక్ చేయండి. ఇంకోటి ఎక్కడ క్లిక్ చేస్తున్నారు మీరు? మీరు సర్వర్ కరెక్ట్ అదేనా? పైన ఇంకోటి 6629 అదా చూడండి. లేదు సార్, శివానే క్యాప్స్ లాక్ చేయడానికి 1 2 3 4 5 6 అని పాస్వర్డ్ కూడా, మెంబర్స్ కూడా మారడానికి. చూడండి, ఆ క్యాపిటల్ స్మాల్ ఏది ఇస్తున్నారు చూడండి కరెక్ట్ గా. సార్ వేరే ఎవరైనా ట్రై చేయమనండి. ఎవరు చేస్తారు స్క్రీన్ షేరింగ్? ఎవరన్నా చేయండి. మీరు అది మెయిల్ చేయండి, ఆయన రీసెట్ పాస్వర్డ్ ఇంకోటి ఫార్వర్డ్ చేస్తారు, మీకు మెయిల్ చేయండి. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేస్తారు? సార్ సార్ షేరింగ్ ఆపేస్తున్నాను, రికార్డింగ్ ఉంచుతున్నాను. రికార్డింగ్ ఉంచండి, మీరు లెఫ్ట్ అవ్వకండి, గ్రూప్ లోనే ఉండండి. ఓకే సార్. స్క్రీన్ షేరింగ్ ఎవరన్నా చేయండి ఫాస్ట్ గా. ఎవరు చేస్తారు? రమణి గారు చేయండి, మీరే చేయాలి. సార్ ఇది ఏపీఆర్ రిలేటెడ్ ఏమన్నా అవసరమా? యాక్చువల్గా నాది అది కంప్లీట్ అవ్వలేదు ప్రాక్టీస్ సార్. ఏపీఆర్ కంప్లీట్ అవ్వలేదా? ఫైన్ చేయండి, చూద్దాం. మీరు ఎర్రర్ ఫామ్ అయితే చూద్దాం, చెక్ చేయండి. ఓకే సార్, చేస్తాను. మీరు ఓపెన్ అయింది కదా, ఫైన్. సో వెళ్ళండి, పని చేయండి, OBA7కి వెళ్ళండి. OBA7 పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ ఏబీ డాక్యుమెంట్ తీసుకోండి. ఎస్ఏ కాదు, ఏబీ చూద్దాం. ఏబీ అన్ని చేయండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఓకే, 0 ఉంది కదా, ఫైన్, నో ఇష్యూ. సో FS00కి వెళ్ళండి. FS00 మనం చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కి ఒక GL అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, OBD4 లో చూడండి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ GL అకౌంట్ ఏమన్నా ఉందా? ఓకే, కరెంట్ లయబిలిటీస్ లో తీసుకోవచ్చు కదా. వెళ్ళండి, కరెంట్ లయబిలిటీస్ లో నంబర్ తీసుకోండి, క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి, 200, 104, 103 వరకు కంప్లీట్ అయిన సిరీస్. సో 104 తీసుకుంటున్నాం. కంటిన్యూ చేయండి. కరెంట్ లయబిలిటీస్ చేసుకోండి, అకౌంట్ గ్రూప్. కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలి. కరెంట్ అసెట్స్ లో తీసుకున్నారా మీరు నెంబరు? ఏంటి కరెంట్ అసెట్స్ అడ్మినిస్ట్రేషన్? కరెంట్ లయబిలిటీ చేయలేదు అసలు మీరు ఇంతవరకు. OBD4కి వెళ్ళండి, /n OBD4. సో కరెంట్ లయబిలిటీస్ నెంబర్ ఎంత ఉంది? పొజిషన్కి వెళ్ళండి, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటుంది GL గ్రూప్స్ అన్ని కూడా. కరెంట్ లయబిలిటీస్ నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 100, 500. వెళ్ళండి. మీరు రిటైన్ ఎర్నింగ్స్ కూడా చేయండి. ఏమీ చేయలేదండి, కరెంట్ లయబిలిటీస్ యూజ్ చేయలేదండి మీరు, ఎర్రర్స్ వస్తాయేమో. ఓకే ఫైన్, వెళ్ళండి ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళండి. కరెంట్ లయబిలిటీస్ comes under balance sheet, outstanding expenses account.
Long text also same, outstanding expenses account. Control data. ఇక్కడ చూడండి ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ కూడా తీసుకోండి. లైన్ ఐటమ్ మేడం నేను చెప్తాను, చెప్పినట్లు ఫాలో అవ్వండి, మీరు చేసుకుంటూ వెళ్ళకండి. నేను చెప్తాను వెయిట్ చేయండి కొంచెం. లైన్ ఐటమ్ డిస్ప్లే ఇచ్చారు, తర్వాత షార్ట్ కి తీసుకున్నాం, యాజ్ వెల్ యాజ్ ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ కూడా యాక్టివేట్ చేయాలి. ఎందువల్ల ఇది అవుట్ స్టాండింగ్ కదా, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ ఇండికేటర్ ని యాక్టివేట్ చేయాలి. ఓకే, సేవ్ చేయండి. ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ అకౌంట్ ఒకటి తీసుకున్నాం. తర్వాత ఏముంది, రీజన్ ఫర్ రివర్సల్. పాత్ ద్వారా వెళ్ళాలి మనం. కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్ని కింద ఉన్నాయి చూడండి. ఎస్పిఆర్ఓ, ఐఎంజి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ వ్యూ, financial accounting new, general ledger accounting new, business transaction, adjustment postings, ఇక్కడ చూడండి define reason for reversal, ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ ఇక్కడ మనం రీజన్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రీజన్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదన్నా ఒకటి క్రియేట్ చేద్దాం. ఫస్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్, రీజన్ ఏదన్నా ఒక నేమ్ ఇద్దాం. ఎగ్జాంపుల్ ఓపీ ఇవ్వండి. ఓపీ ఏదో ఒకటి ఇవ్వచ్చు, మీ ఇష్టం. ఎనీ టూ డిజిట్స్ తీసుకోవాలి. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా తీసుకోవచ్చు. ఓపీ తీసుకున్నాను, మీ ఇష్టం, మీరు వేరేది కూడా తీసుకోవచ్చు. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అనేవ్వండి ఇక్కడ, అండ్ మీ కంపెనీ కోడ్. ఓకే, నెగిటివ్ పోస్టింగ్, ఆల్టర్నేటివ్ పోస్టింగ్, డిటి తీసుకోండి. సో ఎందుకు నెగిటివ్ పోస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? నెగిటివ్ పోస్టింగ్, ఎన్జిఈ పోస్టింగ్ అంటే ఏంటి? ఒక డాక్యుమెంట్ రివర్స్ చేసేటప్పుడు డెబిట్ ఏమవుతుంది లేదంటే క్రెడిట్ ఏమవుతుంది అనే దానికోసం మనకి ఇది ఉపయోగపడుతుంది. నెగిటివ్ పోస్టింగ్ అనేది డెబిట్ ఏం చేస్తున్నాము, క్రెడిట్ ఏం చేస్తున్నాం. ఇంకోటి ఆల్టర్నేటివ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఈ మంత్ డేట్ లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ డేట్ కి మార్చుకుంటాం. ఇప్పుడు యాక్యురల్ డిఫరెల్ లో ఏం చేయాలి, మనం ఈ మంత్ కి ఏదైతే మనం పోస్ట్ చేస్తామో ఈ డాక్యుమెంట్ ని నెక్స్ట్ మంత్ కి మనం మార్చుకుంటాం. సో ఆల్టర్నేటివ్ డేట్ పోస్టింగ్ అనమాట. అందువల్ల సెకండ్ వన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. నెగిటివ్ పోస్టింగ్ అంటే రివర్స్ చేసే టైంలో డెబిట్ ఏం చేయాలి, క్రెడిట్ ఏం చేస్తామని దానికోసం తీసుకుంటున్నాం. సో మనం ఏం క్రియేట్ చేస్తాం ఇక్కడ, రీజన్ ఫర్ రివర్సల్ ఓపీ అనేది క్రియేట్ చేస్తాం. ఓపీ లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా ఇవ్వండి. ఓకే, ఎంటర్, సేవ్. ఓపీ ఇచ్చారా, జీరోపీ ఇచ్చారా, ఏదైనా పర్వాలేదు, ఓపీ ఏదైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం. సేవ్ చేసేయండి. మీరు ఓపీ ఇచ్చారు, ఓపీ అనేది మనం క్రియేట్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకండి. నెక్స్ట్ ఏమైంది, కాన్ఫిగరేషన్. నెక్స్ట్ ఎంట్రీ పోస్ట్ చేయడం ఇంకేం లేదు. చూడండి, ఫస్ట్ ఎంట్రీ ఏముంది, ప్రొవిజన్స్. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ ఏంటి, శాలరీ మనం ఇవ్వలేదు, నెక్స్ట్ మంత్ ఇస్తాం. ఇవ్వకపోయినా సరే ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. శాలరీ అనేది మనం ఇవ్వలేదు, ఇవ్వకపోయినా సరే ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ FBS1 చూపించండి. ఫస్ట్ స్టెప్ 1 లో ఉంది చూడండి, FBS1 శాలరీ అకౌంట్ డేటా టు అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. నెక్స్ట్ మంత్ శాలరీ పే చేస్తాం, ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ లో పే చేస్తాం.
శాలరీ ఇవ్వకపోయినా ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం ఈ మంత్ డేట్ తోటి, లేదంటే మంత్ ఎండింగ్ చేస్తారు. యాక్చువల్గా 08 కదా ఈ రోజు మంత్ ఎండింగ్ లో చేస్తుంటారు ఈ ప్రాసెస్ అనేది. బట్ మన ప్రాక్టీస్ పర్పస్ కాబట్టి ఈరోజు డేట్ తీసుకుంటున్నాం. ఓకే రైట్, వెళ్ళండి. FBS1 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. టైప్ అని చూసారా, టైప్ ఉంది అక్కడ, ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏ తర్వాత రిఫరెన్స్ ఇవ్వండి. శాలరీ ఫర్ ప్రొవిజన్, ఓకే టోటల్ గా తీసుకోదు, ఫైన్, నో ఇష్యూ. తర్వాత చూడండి, రివర్సల్ రీజన్ అన్నాడు. మీ రివర్సల్ రీజన్ మనం క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాం? ఓపీ కదా, ఓపీ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది మనం క్రియేట్ చేసిన రివర్సల్ రీజన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, అది ఓపీ ఇవ్వండి. ఆ రీజన్ ఒకటే క్రియేట్ చేసాం. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రీజన్స్ అనేవి క్రియేట్ చేస్తుంటారు. ఓకే, రివర్స్ డేట్ మీరు ఏ రోజు రివర్స్ చేస్తారు డాక్యుమెంట్ ని? నెక్స్ట్ మంత్ కదా, 01/07/2023, సారీ 24, ఐఎమ్ సారీ. సో ఏ రోజు మీరు రివర్స్ చేస్తారు డాక్యుమెంట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఓకే నెక్స్ట్ వెయిట్ శాలరీ కదా, 40 ఇవ్వండి. 40 అంటే డెబిట్. శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. శాలరీ పేయబుల్, పోస్టింగ్ కి 50, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 50 ఇవ్వండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ జిఎల్ తీసుకోవాలి. జస్ట్ నో మనం క్రియేట్ చేశాం కదా, అది ఇవ్వండి. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారా? ఓకే రైట్. సో ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. ఓకే, అమౌంట్ కాపీ అయింది, యాజ్ వెల్ యాజ్ టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. చూడండి సిమ్యులేట్ అవుతుందా, సిమ్యులేట్ చేసి చూడండి. సిమ్యులేట్ శాలరీ అకౌంట్ డేటా టు అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. సేవ్ చేయండి. సేవ్ అంటే పోస్ట్. డాక్యుమెంట్ నంబర్, డాక్యుమెంట్ 53 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. 53ని పోస్ట్ చేసాం. శాలరీ మనం ఇవ్వలేదు, ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ నెంబర్ ఎంత? ఇది 53. మనం ఇవ్వలేదు శాలరీ, కానీ ఇచ్చినట్లు ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం. సో దీన్ని ఏం చేస్తాము? డాక్యుమెంట్ ఎక్కడ చెక్ చేసుకోవచ్చు? FB03కి వెళ్ళండి. ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ అదో, ఇది మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్. ఫైన్ కదా, రైట్. తర్వాత చూడండి. సో తర్వాత ఏముంది? దీన్ని రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేస్తాం. నెక్స్ట్ మంత్ ఫస్ట్ కి రివర్స్ చేసి ఫైనల్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. ఎలా చేస్తాం? రివర్సల్ టీ కూడా ఏమని చూడండి. రివర్సల్ ప్రొవిజన్ F.81 డేట్ చూడు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ కి రివర్స్ చేస్తున్నాం. ఎలా రివర్స్ అవుతుంది? అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డేటా టు శాలరీ అకౌంట్ అని రివర్స్ అవ్వాలి. ఇది మనకి అంటే 40-50 చేంజెస్ అవుతాయి. చూద్దాం, వెళ్ళండి. F.81 F.81కి వచ్చాం. కంపెనీ కోడ్
నెంబర్ ఇవ్వకండి. రివర్సల్ పోస్టింగ్ డేట్ ఇవ్వండి. లాస్ట్ లో రివర్స్ పోస్టింగ్ డేట్ ఏ రోజు రివర్స్ చేస్తున్నాము? దానిపైన ఉంది. రివర్స్ పోస్టింగ్ డేట్ ఏ రోజు మనం రివర్స్ చేస్తున్నాము? నెక్స్ట్ మంత్ ఫస్ట్ రివర్స్ చేస్తాం. 01/07/2024 01/07/2024 కి రివర్స్ చేస్తున్నాం. రివర్సల్ రీజన్ కింద చూడండి. రివర్సల్ రీజన్, ఈ రీజన్ అనేది మనం క్రియేట్ చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది రీజన్స్ క్రియేట్ చేయొచ్చు ఇన్వెంటరీలోకి వెళ్ళి. ఓపీ అనేది క్రియేట్ చేసాం. మీరు ఏది క్రియేట్ చేస్తే అది తీసుకోవాలి. ఓపీ ఇవ్వండి. టెస్ట్ రన్ అవసరమా? అవసరం. టెస్ట్ రన్ అంటే చెక్ చేసుకుంటాం, బట్ నాట్ రిక్వైర్డ్. మీకు తెలుసు కదా, టెస్ట్ రన్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తే అవుతుందా లేదో చూపిస్తుంది. అంటే ఏమేమి అవుతుంది, ఏ డాక్యుమెంట్ అవుతుందో చూపిస్తుంది, బట్ నాట్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఏమైతే మనం ఇన్పుట్స్ అనేవి ప్రాపర్గా ఇచ్చామో ఇవన్నీ ఇవ్వాలి. మేజర్గా ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ డాక్యుమెంట్ ని ఏ రోజు రివర్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ మనం రివర్స్ చేస్తున్నాం. యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ చేయాలి ఇది. ఎనీవే, ఓకే. ఏమున్నాయి ఇక్కడ? 1 minute. డు నాట్ ప్రాసెస్ కూడా ఓకే. అవన్నీ అలా ఉంచండి, ఏం కాదు. ఎగ్జిక్యూట్ చేయండి. డైరెక్ట్ ఎగ్జిక్యూట్. చూడండి, 53 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 54. రివర్స్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 54 అంటే 53 అనే డాక్యుమెంట్ 54 గా రివర్స్ అయిందంట. 53 డాక్యుమెంట్ నెంబర్ 53 అనేది 54 గా రివర్స్ అయింది. ఓకే, FB03కి వెళ్ళండి. నెంబర్ రిమూవ్ చేసేయండి, నెంబర్ తీసేయండి చెప్తాను. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. గెస్ట్ యూజర్ గా జాయిన్ అవ్వకండి అని రోజు చెప్తాను నేను. మీరు జాయిన్ అవుతూనే ఉన్నారు. ఏదో ఒక రోజు క్లాస్ వేస్ట్, టైం వేస్ట్ అవుతుంది మనకి. ఎంతమంది గెస్ట్ యూజర్స్ వస్తున్నారంటే మల్టిపుల్ పీపుల్ జాయిన్ అవుతున్నారు, మన వాళ్ళే జాయిన్ అవుతున్నారు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. లాస్ట్ లోకి వెళ్ళండి, కంప్లీట్ డౌన్కి వెళ్ళండి. చూసారా, 53 తర్వాత 53 ఎస్ఏ డాక్యుమెంట్, 54 ఏబి డాక్యుమెంట్. డేట్ చూడండి, పోస్టింగ్ డేట్ నెక్స్ట్ మంత్ యాడ్ అయిందా? 01/07/2024 డేట్ చూడండి ఇక్కడ. అంటే నెక్స్ట్ మంత్ లో రివర్స్ చేసినట్టు ఈ డాక్యుమెంట్ మనం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఏబి డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎంట్రీ. యాక్చువల్గా రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? అయింది సార్. శాలరీ రివర్స్ అయింది కదా. పోస్టింగ్ కి 50 అది ఓకే, రివర్స్ అయింది. పోస్టింగ్ కీస్ అనేది చేంజ్ అయ్యాయి. ఫైన్. సో ఎంట్రీ అనేది చేంజ్ అయిపోయింది, అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఏం చేయాలి? నెక్స్ట్ మంత్ ఈ డాక్యుమెంట్ ఏం చేస్తాం మనం? మళ్ళీ ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఫ్రెష్ గా ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తాం. ఎలా పోస్ట్ చేస్తాము? F.02 ఎంట్రీ ఎలా, ఫైనల్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇవ్వండి, డేట్ ఇవ్వండి. ఇవ్వండి F.02 డేట్ ఇవ్వండి. నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వాలి. నెక్స్ట్ మంత్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాం. 01/07/2024 పోస్టింగ్ డేట్ కూడా అదే తీసుకోండి, బోత్ అదే తీసుకోండి. $40 salary account. Salary account data to enter. నెక్స్ట్ మంత్ తీసుకోవాలి అంతే. పీరియడ్ అడ్జస్ట్ అయినట్టు లాస్ట్ లో వార్నింగ్ మెసేజ్ వస్తుంది. నో ఇష్యూ. ఎంటర్ చేయండి ఏం కాదు. అగైన్ ఎంటర్. అమౌంట్ ఇవ్వండి 10,000. టెక్స్ట్ ఇవ్వండి salary paid.
బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. స్టార్ ఇవ్వండి, ప్లస్ స్టార్ అండ్ ప్లస్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. అమౌంట్ అండ్ టెక్స్ట్ బోత్ ఆర్ కాపీడ్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్, శాలరీ అకౌంట్ అటు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేయండి. Go to FB03, display document FB03. నంబర్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్, ఎంటర్. లాస్ట్ లో చూడండి ఏముంది, 53 ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేశాను. చూడండి 53 చెక్ చేయండి. ఫస్ట్ 53 ఈ మంత్ లో డేట్ తో ఒక ఎస్ఏ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. తర్వాత ఏం చేసాము, నెక్స్ట్ మంత్ లో డాక్యుమెంట్ ని రివర్స్ చేసాం, అంటే క్యాన్సిల్ అయింది. ఫైనల్ ఎంట్రీని పోస్ట్ చేసాం. డేట్ చూడండి 01/07/2024, అంటే నెక్స్ట్ మంత్ డేట్. ఇది యాక్చువల్లీ నెక్స్ట్ మంత్ లోనే చేయాలి, బట్ ముందే చేసాం. ఓకేనా. ఫైనల్ ఎంట్రీ ఏమైంది, ఎస్ఏ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయింది. ఇలా పోస్ట్ చేస్తాం. యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. మరి నెక్స్ట్ మంత్ కి ఈ ప్రాపర్ బ్యాలెన్స్ అనేది నెక్స్ట్ మంత్ లో యాడ్ అయిందా లేదా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఎలా చెక్ చేసుకోవచ్చు, ఎలా చూడొచ్చు, మీరు పని చేయండి. FBL3N సాలరీస్ అకౌంట్ తీసుకోండి. సాలరీస్ అకౌంట్ ఇవ్వండి. సో ఇక్కడ డేట్ ఉంది కదా, నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వని చెప్తాను. ఓపెన్ ఐటమ్ నెక్స్ట్ మంత్ డేట్ ఇవ్వని చెప్తాను. ఓపెన్ ఐటమ్ దగ్గర నెక్స్ట్ మంత్ డేట్ ఇచ్చాం. ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి, ఎగ్జిక్యూట్. ఇక్కడ అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, మీకు తెలియదు. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ చూడండి. ఎస్ఏ లాస్ట్ లో చూడండి, లాస్ట్ వన్ చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది 8 లాస్ట్ నుండి థర్డ్ వన్ చూడండి. లాస్ట్ నుండి థర్డ్ వన్ ఎస్ఏ డాక్యుమెంట్, ఏబి డాక్యుమెంట్ అండ్ ఫైనల్ ఎంట్రీ. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, ఏబి అంటే రివర్స్ చేసాం. 1 minute. చూసారా, చూడండి లాస్ట్ 3 లైన్స్ చూడండి. ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసాం, 8th డేట్. తర్వాత రివర్స్ చేసాం డాక్యుమెంట్ ని, తర్వాత క్లియర్ అయింది. ఓకే ఫైన్, ఓపెన్ చేద్దాం. మీకు ఇంకా క్లారిటీగా ఉన్న నెక్స్ట్ మంత్ బ్యాలెన్సెస్ చెక్ చేద్దాం. FS10N జిఎల్ బ్యాలెన్సెస్కి వెళ్ళండి. FS10N ఇక్కడ ఒకసారి జిఎల్ శాలరీ జిఎల్ తీసుకోండి. నెక్స్ట్ మంత్ లో ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. శాలరీ అకౌంట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. 10,000 చూసారా, నెక్స్ట్ మంత్ యాడ్ అయింది చూసారా. 4th పీరియడ్ చూడండి, ఇక్కడ ఉందా లేదా. 4th పీరియడే కదా మనం ఉంది. నెక్స్ట్ మంత్ అంటే 4th పీరియడే కదా. అదిగో చూసారా, డేట్ చెక్ చేయండి. డేట్ పీరియడ్ వైజ్ చూడాలి మనం. 10,000 ఎక్కడ ఉంది, నెక్స్ట్ మంత్ లో ఉంది, 4th మంత్ లో ఉంది. అంటే నెక్స్ట్ మంత్ లో ఎంట్రీ అనేది యాడ్ అయింది అనమాట. ఇది కాన్సెప్ట్, యాక్యురల్ డిఫరెల్ కాన్సెప్ట్. డెడిజీ కాన్సెప్ట్ అక్కడ ఏమీ లేదు. యాక్యురల్ డిఫరెల్ అంటే ఏం లేదు, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒకసారి. సో రేపు మార్నింగ్ మీకు స్పెషల్ క్లాసెస్ ఉండొచ్చు కొన్ని. మేబీ మనం 10 తర్వాత ఒక 2 క్లాసెస్ ఏమైనా చెప్తాను, ఇంపార్టెంట్ క్లాసెస్. మొత్తం చూడండి, ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. జాబ్ రావటం అనేది మీరు చేసే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, యాక్యురల్ అంటే ఏంటి, డిఫరెల్ ఏంటి అంటే ఏంటి, ఇవన్నీ చదవండి. ఇంటర్వ్యూలో అడుగుతారు. ఎండ్ యూజర్గా వెళ్ళే వాళ్ళని 100% అడుగుతారు. కన్సల్టెంట్గా వెళ్ళే వాళ్ళని 200% అడుగుతారు. ఈ పాయింట్